గోల్కొండ హనీ ట్రాప్ కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. అయితే వారిని 2 రోజుల పాటు కస్టడీలో ఉంచాలని నాంపల్లి కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం 5గురు నిందితులు అమర్, రాజేష్, మంజుల, మౌలాలి, రజనీ రెడ్డి చెంచల్గూడ జైల్లో ఉన్నారు. వీరైదుగురు బాధితుడిని బెదిరించి 50 లక్షలు డిమాండ్ చేశారు. 50 లక్షల చెక్లను ఇవ్వడంతో మాకు మరో 2 కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారు. లేదంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాము వీడియోస్ అని బెదిరించారు. దాంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో హనీ ట్రాప్ కేసు వెలుగులోకి వచ్చింది. అసలు ఏం జరిగిందంటే రంగారెడ్డి జిల్లా చేవెళ్లకు చెందిన యోగా గురువు వ్యవసాయ భూమిలో వెల్నెస్ సెంటర్ నిర్మించారు. అయితే అక్కడ ఎవరైతే జీవన వ్యాధితో బాధపడే వారందరికీ వసతి కల్పించి తరగతులను నిర్వహిస్తూ ఉంటారు. ఇటీవల ఈ సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వాటిని చూసిన అమర్ మూట ఆయన లక్ష్యంగా నిర్మించుకొని అక్కడికి అమర్, మంజుల ఇంకా రజనీ రెడ్డిని తీసుకెళ్లి వీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయనకు చెప్పి అక్కడే ఉంచారు. అనంతరం రజనీ రెడ్డి వంటల్లో సహాయం చేస్తూ గురువుకి దగ్గరైంది. ఈ క్రమంలోనే వారిద్దరూ శంషాబాద్లోని ఒక హోటల్కు వెళ్ళి అక్కడ గడిపేదంతా కూడా స్పై కెమెరాను అక్కడ ఒక చోటు సెట్ చేసి మొత్తం రికార్డ్ చేసింది. ఆ రికార్డ్ చేసిన వీడియోను సెప్టెంబర్ 4వ తేదీన ఆయనకు చూపించి మీరు డబ్బులు ఇవ్వకపోతే దీన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ ఆయనను బెదిరించారు. దీంతో గురువు పోలీసులను ఆశ్రయించాడు.